హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఇప్పుడు నేను చేసే వీడియో ఏంటంటే, ఇప్పుడు ఇగో ఈ శనగలు తీసుకొని మామూలుగా వేపుకొని ఇప్పుడు నేను శనగలతో కూర చేస్తానండి. ఇప్పుడు అట్లా ఒక కళాయి పెట్టుకొని ఇట్లా మనం పల్లీలు వేయించుకోవాలండి లైట్గా. ఇప్పుడు ఇంకా ఇట్లా వేపుకోవాలండి, మధ్య రకం వేపుకొని పక్క పెట్టుకోవాలి. ఇప్పుడు మీకు ఎవరికన్నా తెలిస్తే మాత్రం వండే విధానం ఎట్లా చేస్తారో మీరు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఇట్లా వేయించుకోవాలండి. చాలు, మరీ కూడా ఎక్కువ వేయించుకోవద్దు. ఇప్పుడు ఈ మొత్తం ఇదంతా ఇట్లా పొట్టు తీసుకోవాలండి, తేటగా నీట్గా పొట్టు తీసుకొని మొత్తంగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు పల్లీలు మొత్తం చూడండి, ఇప్పుడు ఇట్లా పొట్టు తీసుకొని తేటగా ఇప్పుడు ఇట్లా నీట్గా చేసుకున్నాం కదా. ఇప్పుడు మిక్సీలో పట్టుకోవాలి. ఇప్పుడు ఇట్లా పొడి పట్టుకోవాలి, మధ్య రకం పట్టుకోవాలి. ఇప్పుడు ఇట్లా పొడి అంతా రెడీ చేసుకున్నాం కదా, మరీ మెత్తగా పట్టొద్దు. అట్లా కళాయి పెట్టుకొని సరిపోని మనం నూనె పోసుకోవాలి. ఇప్పుడు నూనె మసిలింది కదా, తాళం గింజలు వేసుకోవాలి, జీలకర్ర వేసుకోవాలి, ఉల్లిగడ్డలు వేసుకోవాలి, కల్మాకి వేయాలి. ఇప్పుడు అట్లా ఉల్లిగడ్డ ఇట్లా వేగేసింది కదా, అల్లం వేసుకోవాలి. అల్లం వేసుకున్నాక పసుపు వేసుకోవాలి, మొత్తం కలుపుకోవాలి. అట్లా మొత్తం ఉల్లిగడ్డ అల్లం పసుపు అన్నీ మగ్గినాయి కదా. ఇప్పుడు కారం వేసుకోవాలి, ఒక 2 స్పూన్లు. తినేవాళ్ళు ఉంటే వేసుకోవచ్చులే, కానీ నేను కొద్దిగా తక్కువనే తింటాను చట్టి. ఇప్పుడు ఏంటంటే ఇట్లా మొత్తం కొద్దిగా కారం వాసన ఇరిగే వరకు ఇట్లా నూనెలా వేపుకోవాలి. ఇప్పుడు మొత్తం ఈ పొడి పోసుకోవాలి, పల్లీలది. అట్లా పోసుకొని మొత్తం ఇట్లా కలుపుకోవాలి. అంతే, ఇట్లా కలిపేయాలి. కారం ఈ పొడి అనేది వదిలేదు, ఎందుకంటే నూనెతో పాటు వేగేస్తుంది అన్నట్టు. ఇట్లా కలుపుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా కారంగా ఈ పల్లీల పొడి మొత్తం కలిపినాక ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని మళ్ళీ మొత్తం కలుపుకోవాలి కొద్దిగా, ఎందుకంటే మళ్ళీ ఉప్పు అనేది పల్లీల పొడికి మొత్తం పడుతుంది అన్నట్టు. అట్లా ఇప్పుడు ఇట్లా మనం కొన్ని సరిపోని వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఇట్లా చూశారు కదా, మనం సరిపోని వాటర్ పోసుకున్నాక ఉడికేసి ఇట్లా వస్తుందండి. ఉండేది పల్లీల కూర అండి. నా ఛానల్ చూసే వాళ్ళు మొత్తం నా వీడియో నచ్చినట్టుంటే లైక్ చేసి షేర్ చేసుకోండి.